ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏ బల్లనైనా ఏ కాలేజీలనైనా పంతులైనా పంతులమ్మలైనా ఎవరైనా ఏం చేస్తారు? పిల్లలకు పాఠాలు చెప్తారు, క్రమశిక్షణతోని ఉంచుతారు, అంతే కదా. ఎవరన్నా పిల్లగాన్లు పుసుక్కున్న క్రమశిక్షణ తప్పినా, అల్లరి చేసినా, తిట్టుకున్నా, కొట్టుకున్నా, రేయ్ గుంజిలు తీయనరానో, గోడ కుర్చీ వేయనరానో పనిష్మెంట్లు ఇస్తుంటారు. ఈ కాలంలో జర లేవు కానీ వెనకట్నైతే ఈ పంట చింతబరగలతోని చింతపండు చేసేటోళ్ళు. అయితే మరి పిల్లలు తప్పు చేస్తే గట్ల చేసేటోళ్ళు కదా. మరి చదువు చెప్పేటోళ్ళే తప్పు చేస్తే ఏం చేయాలి? ఇంగో వీళ్ళను ఏం చేయాలి? వంట రూమ్లోనే ఆలు మొగలు గలబడితే అమాయకపు భర్తను హుషారు భార్య ఉతికి ఉతికి ఆరేసినట్టు ఉతికేసే పంచాయతీ నడుస్తున్నది కదా ఇక్కడ. అయితే వీళ్ళిద్దరు కూడా పంతులమ్మ ఒక్క బల్లనే పని చేస్తారు. ఈ సారు వారు ప్రిన్సిపల్, ఇంకా ఈ మేడం గారేమో టీచరు. మరి ఎక్కడ లొల్లొచ్చిందో ఏమైందో, ఈ సారేమన్నా అంటే ఈమెకు కోపం వచ్చిందో ఏం పాడుపడ్డదో తెలియదు కానీ ఇంగో ఇట్లా ఆఫీస్ రూమ్లోనే పొట్టు కొట్లాడుకున్నారు. ఇక వీళ్ళిట్లా కొట్లాడుకుంటుంటే పక్కనున్న తతిమ టీచర్లు ఆపకుండా నవ్వుకుంటా చూస్తున్నారు. మరి నడిమిట్లకు పోతే మనమెందుకు కంటూ అనుకోవచ్చు. ఇంతకు ఇది ఏ స్కూల్ కాలేజ్ అంటే మన కాడ కాదు గాని బీహార్ రాష్ట్రంలా. ఇప్పుడు ఈ వీడియో మస్తు వైరల్ అవుతున్నది. సరే ఏం లొల్లి పంచాది వీళ్ళదే అనే ముచ్చట పక్కన పెడితే, వీళ్ళే ఇట్లా కొట్లాడితే రేపు పిల్లలు ఎట్లా కొట్లాడాలి? వాళ్ళని ఆపితే ఏ ఊకోన్రి, మీరు కొట్టుకుంటుంటే తప్పు కాదు గాని మేం కొట్టుకుంటే తప్ప అని ఎత్తి పొడిచే మాటలన్నారా? చి కొంచెమన్నా ఉండాలి.